ఈ నెల మార్చి 29వ తేదీన శనివారం నాడు శని అమావాస్య ఏర్పడబోతుంది. ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది. శనివారం కలిసి రావడం ఇంకా విశేషం. అమావాస్య అతిథి అంటేనే లక్ష్మీదేవి ప్రీతికరమైనది. అయితే ఇదే ఈ రోజున సూర్యగ్రహణం కూడా ఏర్పడబోయింది. అమావాస్య రోజున ఎలాంటి నియమాలు పాటించాలి? మన భారతదేశంలో గ్రహణం భావం ఉంటుందా? ఇలా ఎన్నో విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోకి వెళ్ళబోయే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల మాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే మీకు ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. ఈ నెల మార్చి 29వ తేదీన శనివారం నాడు శని అమావాస్య అలాగే సూర్యగ్రహణం ఏర్పడబోతుంది. అయితే మన భారతదేశంలో మాత్రం సూర్యగ్రహణం కనిపించదు. కాబట్టి గ్రహణం ప్రభావం ఏమాత్రం ఉండదు. గ్రహణ నియమాలను పాటించాల్సిన అవసరం లేదు. కానీ అమావాస్య నియమాలు మాత్రం తప్పనిసరిగా పాటించాలి. ఉగాది పండుగ ముందు రోజు అమావాస్య ఏర్పడింది. కాబట్టి ఈ అమావాస్య రోజున కొన్ని నియమాలు పాటిస్తే మన తెలుగువారి సంవత్సరం ఉగాది పండుగ నుండి ఈ సంవత్సరం అంతా మీకు బాగా కలిసి వస్తుంది. అమావాస్య రోజున లక్ష్మీదేవిని పూజిస్తే డబ్బు పరంగా మీ కుటుంబానికి బాగా కలిసి వస్తుంది. అమావాస్య రోజున తెల్లవారుజామునే నిద్ర లేవగానే అమావాస్య నాడు ఆలస్యంగా లెగిస్తే మీ ఇంట్లో దరిద్రం దేవత తిష్ట వేసుకుని కూర్చుంటుంది. కాబట్టి అమావాస్య రోజున ఉదయాన్నే నిద్ర లేచి ప్రతి ఒక్కరూ ఉదయం తలస్నానం, అమావాస్య నాడు తలస్నానం చేయకపోతే మిమ్మల్ని దరిద్రం వెంటాడుతుంది, మీ పనుల్లో అడ్డంగా ఏర్పడుతుంది. కాబట్టి తప్పనిసరిగా తలస్నానం చేయాలి. అలాగే అమావాస్య నాడు పొరపాటున కూడా తలకు నూనె రాయకూడదు. అమావాస్య రోజున తలకు నూనె రాసుకుంటే ఆయుష్ తగ్గుతుంది నమ్మకం. అలాగే ఇంటిని గుమ్మానికి రావి ఆకులు కట్టుకుంటే మీ ఇంటికి దోషాలు తొలగిపోతాయి, మీ కుటుంబాన్ని సుఖ సంతోషాలతో ప్రాప్తిస్తాయి. అమావాస్య రోజున చాలామంది బీరువాను పూజిస్తారు. కాబట్టి లక్ష్మీదేవి స్వరూపమైన మీ బీరువాకి కుంకుమ బొట్టు పెట్టి ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని బీరువాలో పెట్టుకోండి. మీ ఇంటికి సకల శుభాలు చేరుకుంటాయి. మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. ఇంటి గుమ్మాన్ని లక్ష్మీ స్వరూపంగా పోలుస్తారు. కాబట్టి అమావాస్య రోజున తప్పనిసరిగా ఇంటి గుమ్మానికి గుమ్మడికాయను కట్టుకోండి. గుమ్మడికాయను ఎన్నో దైవశక్తులు ఉంటాయి. అమావాస్య రోజున గుమ్మడికాయను కట్టుకుంటే మీ ఇంటికి ఉన్న అష్టదరిద్రాలు తొలగిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. గుమ్మడికాయ కట్టుకుంటే వారు కలవంద మొక్కను కట్టుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఉప్పు మూటను కట్టుకోండి. లక్ష్మీదేవి అత్యంత ప్రీతికరమైన వాటిని కల్లుప్పు ఒకటి. కాబట్టి అమావాస్య నాడు గుమ్మడికాయని ఉప్పు మూటను కడితే మీ ఇల్లంతా కనక వర్షం నిండిపోతుంది. మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా లభిస్తుంది. ఇక మనలో చాలామంది నరదిష్టి సమస్యలతో బాధపడుతూ, నరదిష్టి చాలా భయంకరమైనది. మన కుటుంబానికి నరదిష్టి తగిలితే ఎన్నో సమస్యలు ఏర్పడతాయి, మన జీవితమే నాశనమైపోతుంది. కాబట్టి ఈ అమావాస్య రోజున గుమ్మడికాయతో మీ ఇంటికి దిష్టి తీసి మీ ఇంటికున్న నరదిష్టిని సమస్యలను తొలగించుకోండి. ముఖ్యంగా ఈ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ ఉప్పుతో దిష్టి తీసుకోండి. అమావాస్య రోజున దిష్టి తీసుకుంటే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి, విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది. వివాహమైన ఆడవాళ్ళు ఈ అమావాస్య రోజున రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే మీ భర్త ఆదాయం విపరీతంగా పెరుగుతుంది, మీ ఇంటి సంపదలు రెట్టింపుగా అవుతాయి. అమావాస్య నాడు రాత్రి సమయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ముగ్గులు వేయకూడదు. అమావాస్య నాడు వేసే ముగ్గులు మీ ఇంట్లోకి దుష్టశక్తులను ఆకర్షిస్తాయి. ఎవరైతే డబ్బు సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు అమావాస్య రోజున ఉదయం స్నానం చేసి ఓం లక్ష్మీ దేవియే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి. ఈ ఇంట్లోకి పుష్కలంగా డబ్బు ఉంటుంది. మరి ముఖ్యంగా ఈ అమావాస్య రోజున తులసిని పూజిస్తే ఇంకా మంచిది. తులసికి
ప్రదక్షిణాలు చేసి విపరీతమైన ధనలాభం సిద్ధిస్తుంది. విశేషంగా ఈ అమావాస్య రోజున నిమ్మకాయలు అలాగే మిరకాయలు తీసుకొని ఒక దారానికి గుచ్చి మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి. మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. డబ్బు కొరత ఏర్పడదు. ఈ సంవత్సరం అంతా బాగా కలిసి వస్తుంది. ఈ అమావాస్య రోజున నాడు కూడా జుట్టు కత్తిరించకూడదు, షేవింగ్ చేసుకోవడం, గోళ్ళు కత్తిరించడం చేయకూడదు. ఇవి మీ ఇంటికి దరిద్రం ఆహ్వానిస్తాయి. అమావాస్య నాడు మాంసాహారాన్ని తినకూడదు మరియు ముఖ్యంగా గోధుమలు మరియు బియ్యం కొనకూడదు. అమావాస్య రోజున మధ్యాహ్నం సాయంత్రం నిద్రపోకూడదు, లేదంటే మీ ఇంట్లోకి దరిద్ర దేవత అడుగు పెడుతుంది. ముఖ్యంగా భార్యాభర్తలు దూరంగా ఉండాలి. అమావాస్య రోజున గోమాతను పూజిస్తే మీ జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు. జీవితంలో త్వరగా స్థిరపడాలి. గోమాతను ఆహారాన్ని తినిపిస్తే మాత్రం ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. మరియు ముఖ్యంగా అమావాస్య నాడు కాకికి ఆహారం పెడితే చాలా మంచిది. పితృదేవతలు ఆశీర్వాదంతో మీ ఇంటిపై ఉన్న అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ శని అమావాస్య రోజున ఎడమ కాలికి నల్లదారాన్ని కట్టుకోండి. ఇంట్లో ఉన్న చిన్న పిల్లలకు మాత్రం తప్పనిసరిగా నల్లదారం కట్టండి. నరదిష్టి సమస్యలు లేకుండా మంచి ఆరోగ్యం లభిస్తుంది. అమావాస్య రోజున రాత్రి నిద్రపోయే ముందు మీ ఇల్లంతా సాంబ్రాణి పొగను వేయండి. ఈ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి దేవత శక్తులు అడుగు పెడతాయి. మీ కుటుంబంలో సుఖ సంతోషాలు ఏర్పడతాయి. అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ కొత్త వస్త్రాలను ధరించకూడదు, అలాగే కొత్త పనులను ప్రారంభించకూడదు. అమావాస్య రోజున రాత్రి సమయంలో పిల్లల్ని బయటకు తీసుకురాకూడదు. అమావాస్య రోజున మీ పితృదేవతలను తలుచుకొని నమస్కారం చేసుకుంటే కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. పితృదోషాలు తొలగిపోయి అమావాస్య నాడు ఇలా చేస్తే మీకు చాలా మంచి జరుగుతుంది. కాబట్టి ఈ వీడియో నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి.